హైదరాబాద్లో కిడ్నీ రాకెట్ కుట్టురట్టయింది. ఒక ఆసుపత్రిని నిర్వహించినటువంటిది వేరే దేశంలో చదువుకుని వచ్చినటువంటి ఒక అతను అన్నటువంటిది తేల్చారు. తమిళనాడుకి చెందిన 2 మహిళల్ని కిడ్నీ దానానికి ఒప్పించేందుకు హైదరాబాద్ రప్పించి ఈ నెల 15 వాళ్ళ నుంచి కిడ్నీలు తీసి అదే రోజు కర్ణాటకకు చెందిన ఓ లాయర్కి మరో నర్సుకి అమర్చారు. 2 దాతల్ని గ్రహీతల్ని గాంధీ ఆసుపత్రికి తరలిచ్చారు. దాతలు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల వంతున ఇచ్చారు. కానీ ఆ పెట్టించుకున్నోళ్ళు కిడ్నీ పెట్టించుకున్నోళ్ళు ఒక్కొక్కళ్ళు 55 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. విశేషం ఏంటంటే ఈ మొత్తానికి స్పెషల్ ఏంటంటే హైదరాబాదు ఒక హబ్ కింద ఏర్పడింది. ఎలాగా హైదరాబాద్ ఆసుపత్రి ఎండి ఆసుపత్రి హైదరాబాద్లో ఈ కిడ్నీల మార్పిడి దందాలో అవినాష్ అనే వైద్యుడు మధ్యవర్తిత్వం వహించాడు. అలకనంద ఆసుపత్రి ఎండి సుమంత్తో ముఠా సభ్యుల్ని మాట్లాడించి అతనే ఇందులో కొందరు ఏజెంట్ల పాత్రను కూడా పోలీసులు గుర్తించారు. ఈ ముఠా బెంగళూరులో కలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. వాస్తవంగా కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదివిన సుమంత్ 7 నెలల క్రితం అలకనంద ఆసుపత్రిని ప్రారంభిస్తే తాజాగా కిడ్నీ మార్పిడి దందా జరిగింది. ఇందులో స్పెషల్ ఏంటంటే చెన్నై డాక్టర్ వచ్చి ఆపరేషన్లు చేశారు. హైదరాబాద్లో ఈ కిడ్నీలు పెట్టించుకున్న వాళ్ళేమో కర్ణాటక వాళ్ళు, అంటే ఈ కిడ్నీలు ఇచ్చేవాళ్ళు తమిళనాడు వాళ్ళు, కిడ్నీలు పెట్టించుకునేవాళ్ళు కర్ణాటక వాళ్ళు, ఆపరేషన్ చేసిందేమో హైదరాబాద్లో తెలంగాణలో. ఇది నడిచింది. దీనికి మొత్తానికి అసలు కారణం అంటే ఇప్పుడు వీళ్ళని మనం తిట్టచ్చు కిడ్నీ రాకెట్టు. ఇందులో 55 లక్షల రూపాయలు కిడ్నీ కావాలన్న వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసి కిడ్నీ పోగొట్టుకునేటటువంటి వాళ్ళకు వచ్చేటప్పటికి కేవలం 4-5 లక్షల రూపాయల డబ్బులతో సరిపుచ్చుతున్నారు. అది అతిపెద్ద ద్రోహం. నెంబర్ 1. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాల్సింది ఏంటంటే కిడ్నీ డొనేట్ చేస్తాననే జనాల్ని ప్రోత్సహించి కిడ్నీ కావాల్సిన వాళ్ళకి అమర్చుకునే అవకాశం కల్పిస్తే 10 లక్షలు 15 లక్షలతో అయిపోతుంది. కానీ కొన్ని నిబంధనలు పెట్టడం వల్ల, ఇదివరకు ఇట్లాంటి బ్రోకరేజ్ జరుగుతుందని నిబంధనలు పెట్టడం వల్ల, రిస్ట్రిక్ట్ చేయడం వల్ల మరింతగా బ్లాక్ అవుతుంది. ఎందుకంటే ఎవడైనా కిడ్నీ దెబ్బతిని చచ్చిపోతున్నాడంటే ఎంత డబ్బులు అంటే చచ్చిపోతున్నామంటే అప్పులు చేసైనా బ్రతకడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ యొక్క ఆ బలహీనత వీళ్ళకి బలమవుతుంది.